హాయ్ వ్యూయర్స్, కవితా బాలాజీ హియర్. ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను మన కర్ణాటక మ్యూజిక్లో రామదాస కీర్తనల గురించి కొంచెం మాట్లాడదామని ఈ వీడియో తీశాను. ఇది ఆనంద భైరవి రాగం ఆదితాళం. అయితే ఇక్కడ నేను చెన్నైలో ఉంటా. చాలా మటుకు చెన్నై సెలబ్రిటీస్ ఈ కీర్తనని చాలా రాంగ్గా పాడుతున్నారు. ఆనంద భైరవిలోనే ఇంకొన్ని వేరే స్వరాలు యాడ్ చేసుకుని ఆల్మోస్ట్ చెన్నైలో ఉన్న సెలబ్రిటీస్ అందరూ ఇట్లా ఒక ద వే దే ఆర్ సింగింగ్ ద రాగా ఈజ్ సో డిఫరెంట్. ఒక సెంటెన్స్ పలుకే బంగారమాయన అనే దాన్ని వాళ్ళు చాలా రాంగ్ వేలో పాడుతున్నారు. యాక్చువల్ the way they should sing, they're not singing. That's why I'm just taking this video. It's a coordination wherein they can correct themselves. మొత్తం చెన్నైలో అట్లాగే ఫ్లాంట్ అవుతుంది. ఇట్స్ ద వే ద రాగా ఈస్ గోయింగ్, నో ద సెంటెన్స్ ఆఫ్ ఇట్. సో ఐ జస్ట్ వాంట్ టు సింగ్ ద ఫస్ట్ సెంటెన్స్ వేర్ దేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సమ్ కైండ్ ఆఫ్ irregularity than the usual one. ఇవి రామదాస కీర్తనలు తెలుగులో రచించినవి. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. సో ఐ జస్ట్ వాంట్ టు అప్రైజ్ ద వే ఆఫ్ సింగింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఐఎమ్ జస్ట్ సింగింగ్ దిస్, విచ్ హూ ఎవర్ వాంట్ టు కరెక్ట్ ఇట్, దే కెన్ కరెక్ట్ ఇట్. ఇట్ విల్ బి బెటర్. బికాజ్ ఒక కీర్తనని తప్పుగా పాడటం అనేది అది సరస్వతికి చాలా ఉపాసనకే ఒక రాంగ్ వే అవుతుంది. కాబట్టి నేను అది కరెక్ట్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో తీస్తున్నాను. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు సింగ్ ద కైండ్ ఆఫ్ పలుకే బంగారం అయిన రామదాస కీర్తన ఇన్ అ కరెక్ట్ మేనర్. హూ ఎవర్ వాంట్ టు కరెక్ట్, దే కెన్ కరెక్ట్ ఇట్. ఇంకొక వీడియోలో కూడా నేను మొత్తం కీర్తనని నేను పోస్ట్ చేస్తాను. అది కూడా ఫాలో అవ్వాలనుకున్నవాడు ఫాలో అవ్వచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు దెమ్. పలుకే బంగారమాయేన కోదండ పాణి, పలుకే బంగారమాయేన కోదండ పాణి, పలుకే బంగారమాయేన. పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి, పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి, పలుకే బంగార మాయేన. అఫ్ కోర్స్ కొంతమంది స్వామి అని పెట్టారు, చక్కని స్వామి అని చెప్పి. దట్స్ ఆల్ ద డెవలప్మెంట్స్. తండ్రి అనేది రామదాసు గారు తండ్రి అనేది సంబోధించారు. అట్లా సంబోధిస్తేనే అది మనం కరెక్ట్గా ఆ కీర్తన పాడినట్టు అవుతుందన్నమాట. సో ఐఎమ్ ఫాలోయింగ్ దట్. పలుకే బంగారమాయేన. ఈ కీర్తన మొత్తం ఎంత బాగా రచించారంటే ఆయన ఫీలింగ్స్ తోటి పాడారు దీన్ని. ఒక్కొక్క పలుకే బంగారమైందా దేవుడా నాతో పలకవా అని చెప్పి రాముల వారిని ఆయన అడుగుతూ, పిలిచినా కానీ పలకట్లేదు, కలలో నీ నామస్మరణ నేను మరవని చక్కని తండ్రి అని చెప్పి ఎంతో బాగా రచించారు. ఇట్స్ ఆల్ విత్ ఫీలింగ్స్. వీ కెన్ సింగ్ ద కీర్తన. ఇట్స్ సో గుడ్. ఆయనని కారాగారంలో పెట్టినప్పుడు రాముని బొమ్మ ఒక గోడ మీద గీసుకొని ఆయన పాడిన తీరు ఒక ఒక హార్ట్లోంచి వచ్చిన ఒక కీర్తన ఇది. ఆయన అప్పుడున్న స్టేట్లో ఉన్న ఆ దయనీయమైన పరిస్థితిలో ఆయన నుంచి పుట్టిన ఒక కీర్తన ఇది. చాలా గొప్ప కీర్తన. పలుకే బంగారమాయేన కోదండ పాణి, పలుకే బంగారమాయేన. ఇది కరెక్ట్ వర్జన్.
చాలా తప్పుగా పాడుతున్నారు. కైండ్లీ కరెక్ట్ ఇట్ ఇఫ్ యు ఆర్ ఇంటెండింగ్ టు డూ దాట్. అదర్వైజ్ ఇట్స్ ఆల్ అప్ టు యూ. పలుకే బంగారమాయేన కోదండపాణి పలుకే బంగారమాయేన. పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి. పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి. కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయేన కోదండపాణి పలుకే బంగారమాయేన. ఇక్కడ ఈ సెంటెన్స్లోనే చాలా తప్పు జరుగుతుంది. దాన్ని 4-5 సంగతులలో పాడినప్పుడు తప్పుగా పాడుతున్నారు. నేను వేరే వీడియో తీస్తాను. 4-5 సంగతులలో చేసినా కానీ మనము కరెక్ట్గా ఆనంద భైరవికే స్టిక్ అయ్యి ఉండి మనము చేసేలాగా లైక్ స్వరాలను కూర్చుకుని పాడేలాగా పాడాలి, కానీ వేరే స్వరాలని తీసుకురాకూడదు అన్నదే కాన్సెప్ట్ కదా. సో ఎవరికైతే నా వీడియో నచ్చిందో వాళ్ళు కరెక్ట్ చేసుకోండి, నచ్చని వాళ్ళు వాళ్ళ ఇష్టం. కానీ సెలబ్రిటీస్ ఇలా పాడటము ఏంటంటే, ఒకసారి ఆయన కీర్తన కంపోజ్ అయింది, అది ఫ్లాంట్ అయింది, దాని తర్వాత మన దాకా వచ్చింది. సెలబ్రిటీస్ ఇలా పాడేసరికి ఇంత గొప్ప సెలబ్రిటీస్ ఇలా పాడారే అని చెప్పి ఇదే కరెక్ట్ అనుకుని చాలామంది దాన్ని ఫాలో అయిపోతారు నెక్స్ట్ జనరేషన్. అది తప్పు కదా. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్, బట్ దే ఆర్ వెరీ బిగ్ సెలబ్రిటీస్. కైండ్లీ కరెక్ట్ ఇట్. నా పరిధిలో నాకు తెలిసినది నేను ఒక ముందు తరానికి అందించాలని చెప్పి ఈ వీడియో తీశాను. ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను కంప్లీట్ కీర్తనతోటి. హూ ఎవర్ వాంట్ టు ఫాలో దే కెన్ ఫాలో. Thank you very much. Kavita Balaji here. Like, share and subscribe my channel. Thank you.